హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రస్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 319. ఈ వీడియో నాకు ఫీవర్ అని చెప్పాను కదా. ఫీవర్ తర్వాత నీడిల్ అనేది రిమూవ్ చేసేసిన రోజు వెడ్నెస్డే అలా రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాక ఈ వీడియో ఆ రోజు 10:30 అలా అయిందండి ఇంటికి వచ్చేసరికి హాస్పిటల్ నుంచి. ఆ రోజైతే ఇలా చిన్న వీడియో క్లిప్ అనేది బయటకు వచ్చి నేనే ఆ వీడియో అనేది తీశాను. ఆ రోజు ఎవ్వరు ఫ్లవర్స్ అనేవి కొయ్యలేదను. అంటే ఈ మధ్య నాకు ఫీవర్ కదా, ఎవరో ఒకరు కోసుకునేవాళ్ళు పూజ కోసం మా స్ట్రీట్లో. అటువంటిది ఆ రోజు ఎవరు కోయలేదండి, అలా ఉండిపోయాయి. ఎక్కువ పూలు ఉన్నాయి కదా, బాగుంది అని అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసరికి 1 వీక్ అంటే నాకు ఫీవర్ రాకముందలా శ్రావణ మాసం కోసమని ఈ ఐటెం అనేది ఆర్డర్ పెట్టాను. డెకరేషన్ వైజ్‌గా యూజ్ అవుతుందని. అదైతే తని బాబు వీడియో అనేది అన్బాక్సింగ్ చేస్తున్నాడు. ఇది చిన్న ఒరెలి అంటారు కదా, ఒరెలిలాగా మరీ అంటే లైట్ వెయిట్‌గా ఉందండి. మరీ వెయిట్ అనేది లేదు. కానీ పర్వాలేదు. వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కానీ ఇప్పుడైతే లుక్ వైజ్‌గా బాగుంది. ఇది దీపావళికి, శ్రావణ మాసంకి అన్నిటికీ బాగుంటుంది. అంటే ఒక 2 వైపుగా యూజ్ చేసుకోవచ్చు. దీపావళి రోజు దీపాలు పెట్టి మధ్యన పువ్వులతో డెకరేషన్ చేసుకోవచ్చు. నార్మల్‌గా ఉండేటప్పుడు మధ్యలో వాటర్ వేసి పువ్వులతో డెకరేషన్ చేసుకోవచ్చు కదా అని తీసుకున్నాను. ఒకవేళ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చాను కదండీ. వచ్చాక వాషింగ్ మిషన్‌లో అయితే బట్టలు వేసేద్దాము అనేసి బట్టలు వేశారు. ఇంకా ముందు వేశారని చెప్పాను కదా, ఆ బట్టలన్నీ కూడా తీసి ఒక వైపున పెట్టాను. ఇంకా కొంచెం రిలీఫ్ ఇచ్చింది కదండీ. రిలీఫ్ ఇచ్చిన తర్వాత కూడా అలా కూర్చొని ఉండబుద్ధి అవ్వదు నాకు ఏంటో. ఇంక ఇంజెక్షన్ తీశారో లేదో ఇంకా ఈ బట్టలన్నీ చక్కగా ఆరబెట్టేసాను. ఆరబెట్టేసిన తర్వాత నాకు ఒకసారి మీకు ఒకవైపు ఒకసారి లెఫ్ట్ హ్యాండ్‌కి, ఒకసారి రైట్ హ్యాండ్‌కి అలా ఉంది కదా. దేనివల్ల అనేసంటే ఫస్ట్ రైట్ హ్యాండ్‌కి పెట్టారు నీడిల్ అనేది. పెడితే చెయ్యంతా బాగా వాచిపోయిందండి. ఫుల్ హ్యాండ్ మొత్తం కూడా. అందుకని ఇంకా లెఫ్ట్ సైడ్‌కి చేంజ్ చేశారు. దానివల్ల అలా వాచింది. రీజన్ చెప్పలేదు కదా ఇన్ని వీడియోస్‌లో. అలా అందుకనే చెప్తున్నాను. నెక్స్ట్ అయితే ఇన్ని రోజులు కూడా త్రోట్ ఇన్ఫెక్షన్ అని చెప్పాను కదా, ఫుడ్ అనేది తీసుకోలేదు. అంటే ప్రాపర్‌గా అండి తింటే ఒక ఇడ్లీ తినడం, అది కూడా ట్యాబ్లెట్ వేయాలని అది కష్టం మీద తినేదాన్ని. ఒక ఇడ్లీ లేకపోతే లిక్విడ్స్ ఏవైనా ఉంటాయి కదా, ఓఆర్ఎస్ అవి కూడా హాట్ వాటర్‌లో కలుపుకొని తాగేదాన్ని. మామూలుగా అయితే తాగలేకపోయేదాన్నండి నార్మల్ వాటరు. అంత త్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే నాకు. అయితే ఇంకా ఫీవర్ తగ్గింది. ఇంటికొచ్చేసాను కదా, ముందు వాషింగ్ మిషన్‌లో బట్టలన్నీ వేసుకొని ఇంకా బట్టలు గట్ట ఆరబెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. అదంతా వీడియో అనేది షూట్ చేయలేదండి. అప్పుడే కొంచెం రికవర్ అయింది కదా, ఇంకా వీడియోస్ తీయలేదు కదా అని ఈవినింగ్ అలా నాకు కొంచెం రికవర్ అయిన తర్వాత చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి తల మొత్తం దువ్వుకున్నానండి. ఇంకా 1 వీక్ వరకు తల మీద అసలు దువ్వుననేదే పెట్టుకోలేదు. అలా అయిపోయింది. తలంతా చిక్కి పడిపోయింది. తల మొత్తం చక్కగా ఫోమింగ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాక నా చేతులతో నేను చక్కగా వండుకుందాము. 1 వీక్ అవుతుంది. త్రోట్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గింది. నాకు కూడా ఒంట్లో కొంచెం బాగుంది కదా, నా చేతులతో వండుకొని తిందామని ఇక్కడైతే వంట పెట్టేశాను. ఒకవైపు రసం, ఇంకోవైపు అయితే రైస్ పెట్టాను. అదే చిన్న వీడియో క్లిప్పు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అప్పటికే కూరగాయలు ఏం లేవండి. ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేవని. మరి అంతవరకు అతను ఇవన్నీ చేశారు కదా, ఒక్కసారి చెయ్యాలి అంటే కష్టంగా అనిపించిందేమో. ఇంకా నువ్వే వంట చేసుకో అన్నారు. ఇంకా నా చేతులతో నేను వండుకుందామని అక్కడ బంగాళదుంప అయితే కట్ చేశాను. ఏమున్నాయని చూస్తే బంగాళదుంపలు ఉండేవి. బంగాళదుంప టమోటా కర్రీలాగా ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఇదైతే రసం ప్రిపేర్ చేశాను. రైస్ ఇవన్నీ చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా తినేద్దాం అంటే ఇన్ని రోజులు ఫుడ్ తీసుకోలేదు కదా, ఎంత వేగంగా తిందామా అన్నట్లు అయిపోయింది. అదే మీకు డైరెక్ట్‌గా చెప్తున్నాను. ఇన్ని రోజులు తినలేదు కదా, నా చేతులతో తింటున్నాను చక్కగా, నేను వండుకొని తింటున్నాను అని ఈ ఫీలింగే వేరబ్బా. అసలు 1 వీక్ ఫుడ్ లేకపోతేనే ఇలా అనిపించింది నాకు.
దీని తర్వాత అయితే మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.